అందరికీ నమస్తే. మన శ్రీకృష్ణుడి వాహనం ఎవరండి? చక్కగా గరుడ అండి. గరుడ చాలా వేగవంతుడు గదండీ! చాలా వేగంగా పయనిస్తూ ఉంటుంది గదా! అలాగే ఆ గరుడకి కూడా అదే భావన అనమాట. నేను చాలా వేగవంతుడిని అని జెప్పేసి. అలాగే గరుడ వెళ్ళి ఒకరోజు కృష్ణ పరమాత్మ దగ్గర అంటాడటండి. ఏంటంటే, "స్వామి, నేను చాలా వేగవంతమైన వాహనాన్ని గదా! నేను మిమ్మల్ని ఎక్కడికైనా సరే చాలా వేగంగా మీ గమ్యాన్ని చేరుస్తాను గదా! నా అంత స్పీడ్‌గా, నా అంత వేగంగా ఉండే వాహనము ఎవరు ఉండరు కదా!" అన్నట్లుగా స్వామి దగ్గర పలుకుతారటండి. అప్పుడు స్వామికి నవ్వొచ్చి, "అవును గరుడ, నీ అంత వేగంగా ఎవరు వెళ్ళరు. నువ్వే నన్ను చాలా వేగంగా గమ్యాన్ని చేరుస్తున్నావు" అని చెప్పి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారటండి. వెళ్తూ ఉండగా స్వామికి మధ్యలో ఒకళ్ళు ఎదురొస్తారటండి. ఎవరు అంటే సుదర్శన చక్రం అండి. స్వామి చేతిలో ఉంటుంది గదండీ! స్వామి చేతుల్లో ఉండడము అంటే, నేను స్వామి చేతుల్లో ఉండి నేనే లోకాన్ని నడుపుతున్నాను అన్నంత భావనతో సుదర్శన చక్రం అంటుందటండి. "స్వామి, నాలాంటి ఆయుధము ఎక్కడా ఉండదు గదా! నాలాంటి వేగవంతమైన ఆయుధం ఏదైనా సరే, ఏ శత్రువునైనా కూడా ఛేదించగలుగుతుంది గదా!" అని జెప్పేసి సుదర్శన చక్రం చెప్తుందటండి. స్వామి నిజంగా నవ్వుకొని, "అవును సుదర్శన, నీయంత వేగవంతమైన ఆయుధం ఎక్కడా ఉండదు" అని చెప్పి ఒప్పుకున్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారటండి. మధ్యలో వెళ్తూ ఉంటే, మధ్యలో వేరే వాళ్ళు ఎదురొస్తారటండి. ఎవరండి ఎదురొచ్చింది? సత్యభామాదేవి. ఎంచక్కా సత్యభామ అంటే స్వామికి చాలా ఇష్టం గదండీ! ఏంటంటే అందాల రాసండి. కుందనపు బొమ్మలాగా ఉంటుంది కాబట్టి స్వామికి ఇష్టమైన భార్య. అయితే స్వామితో ఆమె చెప్తారటండి. ఏంటంటే, "స్వామి, మీకు రామావతారంలో సీతలాగా ఉన్నాను కదా నేను. నేనే సీతను కదా! సీతలాగా నేనే అందగత్తెను కదా!" అని చెప్పేసి సత్యభామ అంటే, "అవును సత్యభామ, నువ్వే సీతవి" అని చెప్పి ఒప్పుకున్నట్లుగా ఒప్పుకుని, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ గరుడని పిలుస్తారటండి స్వామి. "గరుడ, ఒకసారి రా" అంటే గరుడ ఎళ్తారటండి స్వామి దగ్గరికి. "ఏం స్వామి" అంటే, "గరుడ, హిమాలయాల్లో పవనసుతుడు అనే వ్యక్తి ఉంటారు. ఒకసారి నువ్వు వెళ్ళి పిలుచుకురా, నన్ను కలవమని చెప్పు" అంటే, ఇంకేముందండి, స్వామి చెప్పిన తర్వాత వెంటనే గరుడ పని చెయ్యాలి కదా! ఇంకా అలాగా హిమాలయాలకి వెళ్ళి పవనసుతుడి దగ్గర చూసి, "మిమ్మల్ని స్వామి కలవమన్నారు. ఒకసారి రమ్మన్నారు" అని చెప్తే, ఏముందండి, "ఓహ్! స్వామి నన్ను రమ్మన్నారా" అని చెప్పి హనుమ, పవనసుతుడు అంటే మన హనుమ కదండీ! హనుమ భావించి, "స్వామి నన్ను రమ్మన్నారా" అని చెప్పి ఆయన ఇంకా పులకింతమైపోయి వెంటనే, అంటే గరుడ చెప్పిన వెంటనేనండి, చెప్పారో లేదో అన్నట్టుగా వెంటనే వాయువేగంతో ఇంకా ప్రయాణం అయ్యారటండి. ఏముందండి ఇంకా వాయువేగంతో పయనించడం చూసి గరుడకి ఆశ్చర్యం అంటండి. "ఓహ్! ఇంత వేగమా? నాకంటే కూడా చాలా వేగంగా వెళ్తున్నాడు కదా ఈ పవనసుతుడు" అని చెప్పి అతనికి, ఓహ్! నేను కృష్ణయ్య దగ్గర నేను తప్పు చెప్పాను అన్నట్లుగా గరుడకి అప్పుడు భావన వస్తుందటండి. వెంటనే స్వామి దగ్గరికి వెళ్తారంటండి హనుమ. వెళ్ళి కాళ్ళకి దండం పెడుతూ ఉంటే, "హనుమ, వచ్చేసావా ఇంత వేగంగా" అంటే, "ఆ! వచ్చాను స్వామి" అంటే, "ఏంటి, నిన్ను ద్వారంలో ఎవరు ఆపలేదా" అంటే, హనుమ చెప్పారట, ఆపారు. ఒక చక్రం ఆపింది నన్ను. నన్ను ఏంటంటే, నేను స్వామిని వెంటనే చూడాలి. నన్ను ఆపడానికి వీలు లేదు అన్నట్టుగా అడ్డు వస్తున్నాడు కాబట్టి, ఆ చక్రం నన్ను అడ్డొస్తుందని మింగేశాను స్వామి" అని చెప్పారంట హనుమ. ఏంటండి ఆ చక్రం? సుదర్శన చక్రం అండి. ఏంటంటే, స్వామి చెప్పారటండి, "ద్వారంలో నిలబడు. ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని లోపలికి పంపించొద్దు" అని చెప్పేసి. ఏముందండి, ఇంకా హనుమ ఏమైనా చేయగలరు గదండీ! ఆ చక్రాన్ని మింగేసి లోపల స్వామి దర్శనానికి వస్తారటండి. స్వామి పక్కనే సత్యభామ ఉన్నారటండి. అయితే స్వామి హనుమ, "స్వామి, మన సీతాదేవి ఎక్కడ? అమ్మ సీతమ్మ ఎక్కడ?" అని చెప్పేసి స్వామిని అడిగారటండి హనుమ. అయితే సత్యభామ చూసి, "నేనే సీతమ్మను" అంటే, "నువ్వు సీతమ్మవి కాదు" అని చెప్పేసి హనుమకి చాలా కోపం వస్తుందంటండి. "నువ్వు సీతమ్మవి కావు. నువ్వు స్వామి సేవకురాలివి. సీతమ్మని ఏం చేశావు? నువ్వు మాయావి" అని చెప్పేసి అప్పుడు సత్యభామ మాటలు విన్న వెంటనే హనుమకి కోపం వచ్చండి.
అక్కడ ఉన్న ప్రాంగణాన్నంతా కూడా ధ్వంసం చేయడాన్ని ప్రారంభించారటండి. ఇంకా అక్కడ సీతమ్మ అంటే ఎవరండి? రుక్మిణీదేవి అండి. రుక్మిణీదేవి లోపల పూజ చేసుకున్న ఆవిడ ఏంటి విధ్వంసం అని చెప్పేసి బయటకు వస్తే హనుమని చూస్తారటండి. ఏంటి హనుమ ఈ ప్రళయం అంటే, నాకు సీతమ్మ కనిపించలేదమ్మా అంటే అప్పుడు నిజంగా రుక్మిణీదేవిలో సీతమ్మని చూస్తారటండి హనుమ. వెంటనే హనుమకి దర్శనము కృష్ణయ్య రామావతారంలో రుక్మిణి సీతాదేవిలాగా దర్శనమిస్తారటండి. సీతమ్మ అంటే లక్ష్మీదేవి కదండి. అలాగా ఇద్దరూ దర్శనం అయ్యేటప్పటికీ అప్పుడు స్వామి చెప్తారట, హనుమ సుదర్శన చక్రాన్ని మింగేశావు, దాన్ని విసర్జన చెయ్యి అని చెప్పేసి సుదర్శన చక్రాన్ని విసర్జింపజేస్తారటండి హనుమ చేత. సుదర్శన చక్రము ఇంకా సత్యభామ అలాగే గరుడ కూడా అక్కడికి వస్తారటండి. వచ్చినప్పుడు స్వామి చెప్తారట, మీ అహంకారము వల్ల ఇలా జరిగింది. ఏంటంటే హనుమ ఎప్పుడూ నా నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. నా నామమే ఆయన్ని అలాగా జయింపజేస్తుంది. హనుమ ఎప్పుడూ కూడా జయుడుగా ఉంటాడు. ఏంటంటే ఎప్పుడూ రామనామాన్ని జపిస్తూనే ఉంటాడు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారటండి. ఇది నిజమే కదండి. శ్రీరాముడు చెప్పేది ఏంటండి? ఎప్పుడు శ్రీరామ్ 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 అంటూనే ఉంటారు కదండి. కాబట్టండి శ్రీరామనామం ఎప్పుడు మనని జయింపజేస్తుందండి. ఏంటంటే హనుమ మన తోడు కూడా ఉండాలి అనే భావన కూడా మనలో ఉండాలండి. నిజంగా ఇది బాగా నచ్చింది కదండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రామనామం చేద్దామండి. అలాగే మన హనుమను కూడా ఎప్పుడూ స్మరిస్తూ ఉందామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, మీ రజని.